హలో ఎవరీవన్, తెలంగాణని 3 ముక్కలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి నరేంద్ర మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటారా? సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇందులో వాస్తవం ఉందంటారా? తెలంగాణని 3 ముక్కలుగా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాథమికంగా నిర్ణయం తీసేసుకున్నారు. అవునా సార్? ఓకే, తీసుకున్నారు. 8-9 తారీఖుల్లో హైదరాబాద్లో జరిగేటువంటి గ్లోబల్ సబ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఎవరి సమక్షంలో అనౌన్స్ చేయబోతున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు సమక్షంలో దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, మూడు భాగాలుగా దీన్ని విభజించబోతున్నారు. అంటే ఎట్లా సార్? ఎలా అంటే కోర్ అర్బన్ ఏరియా, కోర్ హైదరాబాద్ ఒక భాగం. అంటే కోర్ హైదరాబాద్ అంటే మీకు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉండేటువంటి ప్రాంతాన్ని కూడా ఒక భాగం. అవుటర్ రింగ్ రోడ్కి అలాగే రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిబుల్-ఆర్, అవుటర్ రింగ్ రోడ్కి త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉండేటువంటిది ఇంకొక భాగం, మిగతా తెలంగాణ మరొక భాగం. ఇట్లా 3 భాగాలుగా దాన్ని విడదీయబోతున్నారు. విడదీసి ఎలా అభివృద్ధి చేయాలి తెలంగాణని అనేది ఒక రైజింగ్ తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటిది ఒక విజన్ని ఆయన ప్రతిపాదించబోతున్నారు ఆ గ్లోబల్ సబ్మిట్లో. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అన్నాడు. అంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ లోపలిది. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి సిటీ మొత్తం కూడా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అన్నారు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు అంటే ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్డు త్రిబుల్-ఆర్కి అంటే రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్ అని పెట్టారు. దానికేమో క్యూర్ అని పెట్టారు. ఇది కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని, ఇదేమో ప్యూర్ అని పెట్టారు. అది కోరు, ఇది ప్యూరు. ఈ ప్యూర్ ఏంది పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఓకే, మిగతా తెలంగాణ ఇంకో భాగం. ఇది దీంట్లో మూసీ సుందరీకరణ కానీ, మెట్రో విస్తరణ కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ కానీ, గ్రీన్ ఫీల్డ్ హైవేసు, బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పటికే దాదాపుగా ఈ గ్లోబల్ సబ్మిట్ ఉంది కదా, ఈ గ్లోబల్ సబ్మిట్కి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం పంపించారు, రాహుల్ గాంధీ గారికి పంపించారు. అలాగే మిగతా దాదాపుగా గ్లోబల్గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి 4500 మందికి ఆహ్వానాలు పంపించారు. దాంట్లో దాదాపుగా 1000 మంది వస్తారని చెప్పేసి తెలుస్తుంది. దీంట్లో మీడియా రంగంలో ఉండే ప్రముఖులు రాబోతున్నారు, ఆహ్వానాలు పంపించినటువంటి వాళ్ళు. అలాగే ఆర్థిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు కూడా రాబోతున్నారు. ప్రముఖ దౌత్యవేత్తలు వీళ్ళందరూ రాబోతున్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్ అప్పచెప్పారు. అలాగే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జైషే రంజన్, వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు. ఇది సూపర్ సక్సెస్గా జరగడానికి 8-9 తారీఖుల్లో గ్లోబల్ సబ్మిట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు 3 రీజియన్లుగా ఆంధ్రప్రదేశ్ని ఎకానమీ జోన్లుగా విభజిస్తున్నారో అదే తరహాలో తెలంగాణని కూడా 3 భాగాలుగా 3 రీజియన్లుగా రేవంత్ రెడ్డి గారు కూడా విడగొట్టి 2047 విజన్ తయారు చేస్తున్నారు. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ని ఆల్రెడీ విడుదల చేశారు, పబ్లిక్లోకి చర్చలకు కూడా పెట్టారు. ఇక్కడ రేపు గ్లోబల్ సబ్మిట్ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటి దాన్ని ఒక విజన్ని తయారు చేసి దాన్ని పబ్లిక్ ముందు ఉంచబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే హెల్దీ కాంపిటీషన్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా విజన్ ప్రకారం ముందుకు వెళ్తున్నాయి ఈ రాష్ట్రాలు. విజన్ ప్రకారం ఇప్పుడు చూడండి, 3 రీజియన్లుగా ఎకానమీ రీజియన్లుగా 3 తయారు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఫ్యూచర్ సిటీని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు హైదరాబాద్ సిటీ ఉండేది, ఇప్పుడు సైబరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ నుంచి నీకు సైబరాబాద్ ఏర్పడింది. గతంలో జంట నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అనేవాళ్ళు, ఇవాళ సైబరాబాద్ క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి సిటీని నేను కూడా నిర్మిస్తాను, ఫ్యూచర్ సిటీ అది. భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి అన్ని అంగుల్ని అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి చెబుతున్నారు. అలాగే పరిశ్రమల్ని ఏదైతే కోర్ రీజన్ రీజియన్ పరిధిలో ఉన్నాయో అంటే
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏదైతే ఉందో దీని పరిధిలో ఉండేటువంటి ఇండస్ట్రీ ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటిని సిటీ అవుట్కట్స్కి పంపించేస్తాను అంటున్నారు. ఇది ఎకానమీ జోన్గా మాత్రమే ఉపయోగపడుతుంది. ఎకానమీ జోన్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్ అని చెప్తున్నాడు ఆయన. ఓకే. అలాగే ప్యూర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ మధ్యలో ఉండేదాన్ని దాన్ని పెరిపియర్ ఎకానమీ జోన్ అని చెప్తున్నాడు. సో అక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరినీ అక్కడ తీసుకురాబోతున్నారు. ఫ్యూచర్ సిటీ అదంతా కూడా దాని కిందే వస్తుంది. రిమైనింగ్ తెలంగాణ, రూరల్ తెలంగాణ మిగతా భాగం అంతా ఉంటుంది. సో దీంతో తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి అవుతుందని అనుకోవచ్చు సార్. చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా విజన్ బట్టి చూస్తే కనుక. ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో సేమ్ ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, అక్కడ దానికి సంబంధించిన రోడ్లు వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి డైరెక్ట్గా మీకు అమరావతికి మొత్తం 6 lanes ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది. ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది. సో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ ఒకే రకంగా ఒక విజన్లో వెళ్ళిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏదైతే కోరుకున్నారో అందరూ భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం, హెల్దీ కాంపిటీషన్ తోటి మనం అభివృద్ధి చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, అమరావతిని కూల్చేద్దాం, అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగుందాం అని చెప్పి అన్నాడు. అంటే 2019 ఎన్నికల్లో ఏ విధంగా కుట్ర పడినారు అమరావతిని కూల్చేయడానికి కేసీఆర్ గారు అనేది అర్థమవుతుంది కదా ఆయన మాటల్లోనే. ఆయన అసెంబ్లీలోనే అన్నారు కదా అమరావతి కూలిపోయింది మనం బాగున్నాం, మన ల్యాండ్స్ రేట్లు పెరిగినాయి, హైదరాబాద్ ఎకానమీ పెరిగింది అని చెప్పి ఆయనే చెప్పారు. అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ కాదు, లేదా తెలంగాణ కాదు, లేదా మహారాష్ట్ర కాదు, ఏ రాష్ట్రంతో మనం కాంపిటీషన్ కాదు, మన కాంపిటీషన్ వరల్డ్ అంటున్నాడు ఆయన. మనం పోటీ పడాల్సింది ప్రపంచంతో, రాష్ట్రాలతో కాదు. రాష్ట్రాలతో పోటీ పడేటువంటి పరిస్థితి నుంచి అధిగమించాము, మన పోటీ అంతా ప్రపంచంతో అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఫ్యూచర్ సిటీకి ఆయన నాంది పలికారు. ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఆయన. అక్కడ అన్ని ఏర్పాట్లు హంగు ఏర్పాటు చేస్తున్నారు. సో కాబట్టి హెల్తీ కాంపిటీషన్ అంతే తప్ప పక్క రాష్ట్రాలు కూల్చేద్దాం, పక్క రాష్ట్రాల అభివృద్ధిని ఆపేద్దాం, పక్క రాష్ట్రంలో రాజకీయాల్లో జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రాజకీయంగా దెబ్బతిద్దాం, వాళ్ళు దెబ్బతింటే మనం బాగుంటాం అనేటువంటి కాన్సెప్ట్ కాదు ఇప్పుడు. సో 2 రాష్ట్రాలు బాగుండాలనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో 3 ఎకానమీ రీజన్స్గా చేశారు. ఏంటి, వైజాగ్ని ఒక రీజన్గా చేశారు, తిరుపతి ఇంకొక రీజను, అలాగే అమరావతి ఒక రీజను. ఎకానమీ జోన్స్ ఇవి. ఈ 3 ప్రాంతాలను 3 ఎకానమీ జోన్లుగా మార్చేసి ఇప్పుడు వైజాగ్ నుంచి విజయనగరం దాకా ఒక జోను. సో మిగతాది అమరావతి జోను, గోదావరి జిల్లాల దాకా. ఆ తర్వాత అమరావతి నుంచి రాయలసీమ మొత్తం తిరుపతి రీజన్, రాయలసీమ. సో ఇలా రీజన్లు చేశారు. 3 రీజన్లు చేసి 3 ఎకానమీ జోన్లుగా అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం అక్కడ డెవలప్ అవుతుంది. గూగుల్ డేటా సెంటర్ ఎన్ని వచ్చినాయి వైజాగ్కి. అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ రాబోతుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతుంది. ఆల్రెడీ శ్రీ సిటీ తిరుపతిలో ఉంది, ఎలక్ట్రానిక్ హబ్ అది. సో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే విజన్ తయారు చేసి వెళ్తున్నారో అలాంటి విజన్ ఇంచుమించుగా తెలంగాణలో కూడా తయారు చేసి వరల్డ్ నెంబర్ 1గా ఇక్కడ హైదరాబాద్ని లేదా తెలంగాణ నిలపాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. 2047కి ఆయన కూడా వరల్డ్ నెంబర్ 1 తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. సో కాబట్టి సరే ఎవరు వచ్చినా ఇక్కడ తెలంగాణ వచ్చినా అక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చినా వరల్డ్లో నెంబర్ 1 తెలుగు వాళ్ళు కావాలనేది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు 3 భాగాలుగా చేస్తున్నారు. దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అఫీషియల్గా గ్లోబల్ సబ్మిట్లో రేవంత్ రెడ్డి గారు. సో రాష్ట్రాన్ని విడగొట్టడం కాదు, రాష్ట్రాన్ని 3 ఎకానమీ రీజియన్స్గా తయారు చేసి దానికి విజన్ తయారు చేసి ఆ విజన్ ప్రకారం వెళ్ళేటువంటి దానికి నాంది పలుకుతున్నారు. దానికి నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇతర కాంగ్రెస్ లీడర్లు వీళ్ళందరూ రాబోతున్నారు. నిజంగా వీళ్ళు వస్తారా అనేది కూడా ఆసక్తికర చూస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు వస్తారా అనేది ఒకటి, గ్లోబల్ సమ్మిట్ కాబట్టి వచ్చిన ఆశ్చర్యపోవసరం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ కదా. రాహుల్ గాంధీ గారు వస్తారు ఎందుకంటే కాంగ్రెస్ సీఎం కాబట్టి. సో రాహుల్ గాంధీ గారిని, మోడీ గారిని ఒక వేదిక మేము చూడొచ్చా అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు తెలంగాణలో 8-9 తారీఖులో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.